వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఇంకా అదే విధంగా రాజకీయ విశ్లేషకులు కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఇంకా మరికొంతమంది గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఎస్, ముందుగా శ్రీనివాస్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో డేట్ దగ్గర పడుతుంది జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికలకు సంబంధించి. సరే, ఈ ఎన్నికల వల్ల ఒక ప్రభుత్వం నిలుస్తుందనా, అంటే అధికారం వస్తుందనా, అధికారం పోతుందా అనేది కాదు, కానీ అయినప్పటికీ దీన్ని డూ ఆర్ డైగా తీసుకుంటున్నారు పార్టీల నేతలు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. అండ్ మతపరమైన మాటలు కూడా ఏకంగా చాలా తారస్థాయికి, అంటే ఓట్ల కోసం ఒక అదుపు అనేది లేదా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. ఏ రేంజ్ లో మాట్లాడుతున్నారు, ఓట్ల కోసం ఇంత రేంజ్ లో మాట్లాడాలన్న అంశాలు కూడా ఈరోజు తెరపైకి వస్తున్నాయి. కాబట్టి ఏంటి దీనిపైన జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి అసలు? జనరల్ గా ఉమ్మడి రాష్ట్రంలో గాని తెలంగాణలో గాని మొదటి వరకు రెండు పార్టీల ప్రాధాన్యమే మనకు కనపడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా 3 పార్టీల ప్రాతినిధ్యం, అంటే ప్రత్యర్థి రాజకీయాలు అనేవి 5 సంవత్సరాల నుంచి మనకు కనపడుతున్నాయి తెలంగాణలో. కొత్తగా బీజేపీ కూడా 3వ పార్టీగా రాజకీయ రంగంలో తెలంగాణలోకి రావడం, అది గత ఉప ఎన్నికల్లో కావచ్చు, లేదంటే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, తన బలాన్ని ప్రదర్శించుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి 3 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా ఎన్నిక వచ్చినా కానీ మారిన పరిస్థితి రాజకీయాలు తెలంగాణలో ఉన్నాయి. జూబ్లీ హిల్స్ లో రావడం, 3 పార్టీలు కూడా పోటీలో ఉండడం, అది దానికి వాగ్వివాదానికి రాజకీయ ఆరోపణలకు ప్రధాన కారణమని మనం చెప్పుకోవచ్చు. జనరల్ గా ఇప్పుడు అందరూ ఏం చెప్తున్నారంటే, ఒపీనియన్ పోల్స్ కానీ మిగతా ఏదైనా జనరల్ గా టాక్ కూడా బైపోలర్ గానే మారింది మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది చెప్తున్నారు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఉందనేది చెప్తున్నారు. 3వ పార్టీ బీజేపీ ఉన్నా కూడా అది 3వ స్థానంలో ఉంటుండొచ్చు అని ఒక అంచనా ప్రజల్లో, అంటే జనరల్ గా మీడియాలో వస్తున్న వార్త అది. సరే, ఆ పార్టీ ఒప్పుకోదా అనేది వేరే విషయం. అయితే ఇక్కడ బీజేపీ విషయంలోనే 2 పార్టీలు ఆరోపణ చేసుకుంటున్నట్టుగా మనకు కనపడుతున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనేది ఆయన మాట్లాడుతున్నారు. లేదు, కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని కేటీఆర్ మాట్లాడు. ఇది జనరల్ గానే ఏంటంటే బీజేపీ మీదనే 2 పార్టీల గెలుపు ఓటమి అనేది ఆధారపడ్డది అనేది వాళ్ళ ఆరోపణలో మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి విషయం. వాస్తవానికి ఎంపీ ఎలక్షన్ లో కూడా కిషన్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ లో 2వ స్థానంలో వచ్చారు. ఈ పార్టీ 2వ స్థానం రావడం అప్పట్లో మనకి ఏం కనపడ్డది, ఇప్పుడు 2 పార్టీలకు ఒక రకమైన భయం ఉంది. ఎందుకంటే వీళ్ళు బీజేపీ స్ట్రెంథెన్ గా కనపడితే, ఓట్లు ఆ స్థాయిలో తీసుకోగలిగితే, ఎంపీ ఎలక్షన్ స్థాయిలో తీసుకోగలిగితే బీజేపీ 2వ స్థానంలో కూడా రావచ్చు ఎవరు గెలిచినట్టు. అంటే అది ఎవరికి నష్టం చేస్తుందనే అభిప్రాయంతో ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ మాట్లాడుతున్నాయి, ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తూ వస్తున్నాయి. సరే, బీజేపీ ఊరికేనే ఉందంటే నిన్న బండి సంజయ్ చేసినటువంటి బహిరంగ సభ కావచ్చు, మాస్గా జరిగింది. ఆయన మిగతా రేవంత్ రెడ్డి పైన, ఇటు బీఆర్ఎస్ పైన చేసిన ఆరోపణలన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఆ 2 పార్టీలలో కూడా భయం ఉంది. ఎందుకంటే బీజేపీ మరింత బలపడితే ఈ దాదాపు ఒక 4-5 రోజుల్లో మరి పుంజుకోవడానికి రాజకీయంగా ఏదైనా ఒక కారణం కావచ్చు. ఇట్లా పుంజుకుంటే ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే ఆతృతలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉందని అయితే మనకు కనపడుతుంది. ఓవరాల్ ఏంటంటే బీజేపీ ఏమో తన అస్తిత్వాన్ని చాటుకునే ప్రయత్నంలో ఉంది, అందులో ఎవరికి డౌట్ లేదు. అది ఏ మేరకు సాధించుకోగలుగుతుంది, వాళ్ళేమో ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది బీఆర్ఎస్ కాంగ్రెస్ చూసుకుంటుంది. కానీ బీజేపీ తన అస్తిత్వం కోసం పోరాడుతున్నట్టే మనకు కనపడుతుంది. పోయిన ఎంపీ ఎలక్షన్ లో కూడా బీజేపీకి 60,000 వస్తే కాంగ్రెస్ కు 78,000 వచ్చినాయి అని అంటే మైనారిటీ ఓట్ అనేది 1 సైడ్ పోలరైజేషన్ జరగడం వల్ల లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి లీడ్ వచ్చింది అనేది మనకు అర్థమైంది. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మైనారిటీ ఓట్లలో కాస్త చీలిక కనపడుతుంది 2 పార్టీలకు కూడా. బీఆర్ఎస్ కైనా కాంగ్రెస్ కైనా 2 వైపులా విభజన జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి 2 పార్టీలకు కూడా గెలుపుపై నమ్మకం రావడం లేదు. అసలు ఇక్కడ ఈ రోల్ ఏంటంటే బీజేపీ పుంజుకుంటే మేం గెలుస్తామో, తగ్గితే మేం గెలుస్తామో అనే ఈక్వేషన్ లో ఆ పార్టీలో ఆరోపణలు ప్రత్యారోపణలు సహజంగానే చేసుకుంటాయి. కానీ ఒక్కటి మాత్రం నిజం,
బీజేపీకి తన క్యాడరే కాకుండా సింపథైజ్ ఓటర్స్ దాదాపు ఆ కాన్స్టిట్యూన్సీలో 20 నుంచి 25 వేల వరకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. అది ఇంకా పార్టీ మరింత స్ట్రెంత్ అయి మరింత క్యాంపెయిన్ చేసుకోగలిగితే ఇంకా పెరిగే అవకాశాన్ని కూడా మనం కొట్టేయలేదు. అంటే 3 కార్నర్ కాంటెస్ట్ అనేది ఎసెన్షియల్ అనేది మనకు కనపడుతుంది. బయటికి మీడియాలో బైపోలర్ గా చెప్తున్నా కూడా గ్రౌండ్ లో చూస్తే అది ట్రయాంగులర్ కాంటెస్ట్ గానే మనకు కనపడుతుంది. ఈ ట్రయాంగులర్ కాంటెస్ట్ అనేది ఇప్పుడు వేడిని పొలిటికల్ హీట్ ను పెంచుతుందని మనం అనుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇదేమో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు, రేవంత్ ప్రభుత్వానికేమో 22 నెలల 23 నెలల ప్రభుత్వానికి ఒక పరీక్షగా మారింది. వాళ్ళిద్దరికీ ప్రతిష్టాత్మకమే. మూడోది ఏంటంటే బీజేపీ తన అస్తిత్వం మరింత బలోపేతం చేసుకుని చూపించడానికి ప్రయత్నం చేయడం అనేది ఆ పార్టీ బాధ్యతగా ఉంది. ఇప్పుడేంది, ఒకవేళ కాంగ్రెస్ ఓడితే కాంగ్రెస్ లో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. ఇప్పుడు మంత్రుల వ్యవహారం, ఇంటర్నల్ గా వస్తున్నటువంటి గొడవలు, ఇవన్నీ ఒక రకమైన అనిశ్చితిని ప్రభుత్వంలో కేబినెట్ లో కనపడుతున్న విషయం మనకు తెలుసు. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి నాయకత్వానికి లేదంటే రేవంత్ రెడ్డి రాజకీయ పట్టు కూడా ఇది ఒక పరీక్ష అని చెప్పాలి వ్యక్తిగతంగా. రెండవది ఏంటంటే బీఆర్ఎస్ లో కూడా కేటీఆర్ తన రాజకీయ నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ ఉప ఎన్నిక గెలిస్తే. గెలవకపోతే బీఆర్ఎస్ లో కూడా నాయకత్వ సంక్షోభం అనేది కొంత ఉంటదు అనేది మాత్రం మనకు దీని ద్వారా కనపడుతుంది. బీజేపీ సమస్య అయితే మనకు తెలుసు. ఆ బీజేపీ ఏ రకంగా ఈ ఎన్నికల్లో వ్యవహరిస్తుంది, దాని స్ట్రెంత్ ఎంత పెరుగుతుంది, ఫ్యూచర్ పాలిటిక్స్ దానికి ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది మనకు రాబోయే కాలంలో అర్థమవుతుందని మాత్రం చెప్పచ్చు. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి డాక్టర్ లింగం యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. లింగం